హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్ష ఛానల్. సో ఈ వీడియో వచ్చేటప్పటికి మోక్ష ఫస్ట్ డే టు స్కూల్. సో ఈ వీడియో అయితే ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. ఫ్రైడే రోజు వసంత పంచమి వచ్చింది కదా. సో ఆ రోజు చాలా మంచిదని చెప్పేసి మోక్షనైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. సో స్కూల్కి పంపించే ముందు ఒకసారి చక్కగా ఇంట్లో అయితే పూజ చేసి పంపిద్దామని చెప్పేసి ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో తన కోసం అని చెప్పి తీసుకొస్తాం కదా స్లేట్ పెన్సిల్స్కి, వీటికైతే పసుపు రాసి బొట్టు అది పెట్టేసి తన బ్యాగ్కి కూడా బొట్టు పెట్టేసి తనైతే స్కూల్ కోసం అయితే రెడీ చేసినాను. ఇంకా ఆ రోజు మేము దేవుడికి ప్రసాదంగా అయితే చాక్లెట్స్ పెట్టాము. ఎందుకంటే మోక్ష స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ పంచాలి అని చెప్పేసి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చిందనమాట అత్తయ్య. ఫస్ట్ డే కదా, సో ఆ చాక్లెట్సే దేవుడి ముందు అయితే కొన్ని పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మాది చిన్న సెంటిమెంట్ ఏంటంటే మా నాయనమ్మ మా తాతయ్యది చెయ్యి చాలా మంచిది అని చెప్పేసి నమ్ముతాము. సో గగన్కి మా నాయనమ్మ వాళ్ళే పలక బల్బం అయితే కొనిపెట్టారు. అందుకని ఈసారి మోక్షకు కూడా వాళ్ళ చేత కొనిపించుకొని అయితే తీసుకొచ్చుకున్నాము. సో ఇంకా ఆ పలక బల్పాన్ని బ్యాగ్ని అయితే పూజలో పెట్టుకొని ఇలా బొట్టది పెట్టుకొని రెడీ చేస్తున్నా అనమాట స్కూల్కి అయితే. తనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. చక్కగా దండం పెట్టుకొని ఇంకెప్పుడు అన్నట్టుగా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేను మోక్ష మా మామయ్య అయితే బండి మీద స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా ఆ రోజు అయితే ప్రస్తుతానికి అంగన్వాడీలో అయితే కూర్చోబెడుతున్నాం ఫస్ట్ డే. ఎందుకంటే గగన్ని కూడా ఫస్ట్ డే మంచి రోజు అన్నప్పుడు సెకండ్ సాటర్డే వచ్చిందనమాట. సో స్కూల్ లేదు, అందుకని జస్ట్ ఊరికి అంగన్వాడీకి తీసుకెళ్ళి కొంతసేపు అయితే కూర్చోబెట్టాము. అందుకనే మోక్షని కూడా ఫస్ట్ అంగన్వాడీలో కూర్చోబెడదాం అని చెప్పేసి అయితే తీసుకుని వచ్చాము. అంగన్వాడీ అయితే అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మేమైతే మార్నింగ్ టైంలోనే వచ్చేసాము. స్కూల్ పిల్లలు అయితే వచ్చేసారు. అంగన్వాడీ లోపలైతే ఇంకా బాగుంటుంది. నెంబర్స్ అవన్నీ వేసి బొమ్మలు చాలా బాగుంటుంది అనమాట. సో ఎలాగో వచ్చాం కదా, వెనక్కి తిరిగి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడ పెద్ద పిల్లల క్లాస్ ఉంటే వాళ్ళ దగ్గర అయితే కొంతసేపు అయితే కూర్చోపెట్టాను. మోక్షకు కూడా అంతా కొత్తగా ఉందన్నమాట. బట్ చాలా హ్యాపీగా అయితే ఉంది స్కూల్కి వచ్చాను అని చెప్పేసి. అండ్ నేను ఈ వీడియో 1 వీక్ బ్యాక్ది ఇప్పుడు ఇంత లేట్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు మంచిదే అని చెప్పేసి అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళి కూర్చోపెట్టాను. బట్ అడ్మిషన్ రాపించలేదు కదా, అడ్మిషన్ కూడా మంచి రోజు రాపిద్దాము అనుకున్నాం. మండే వచ్చింది. మండే రోజు రిపబ్లిక్ డే హాలిడే. సో అందుకని మంగళవారం బుధవారం ఎందుకు అని చెప్పేసి గురువారం రోజు అయితే స్కూల్కి పంపించి అడ్మిషన్ అయితే రాపించాం అనమాట. సో తనని స్కూల్కి అడ్మిషన్ రాపించిన తర్వాత వెళ్ళేటప్పుడుది కూడా క్యాప్చర్ చేసి దాన్ని కూడా వీడియో తీసి అయితే పెట్టాలి అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను. సో నిన్నైతే తను స్కూల్కి అయితే వెళ్ళొచ్చింది. నేనైతే చాలా భయపడ్డాను. బస్లో ఉదయాన్నే వెళ్ళి ఈవినింగ్ దాకా ఉంటుందా, లంచ్ ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి బోల్డ్ అన్న ఆలోచనలు వస్తాయి కదా. సో వీటన్నిటితోటి నేనే ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయాను. కానీ మోక్షకి ఇవన్నీ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంది. చాలా హ్యాపీగా వెళ్ళింది. ఇంకా నిజం చెప్పాలంటే గురువారం దాకా వెయిట్ చేయలేక మధ్యలో బుధవారం రోజైతే ఫుల్గా ఏడ్చేసింది. నన్ను ఇంకెప్పుడు పంపిస్తారు స్కూల్కి, ఒక్కరోజు తీసుకెళ్లారు, ఇంకా నన్ను స్కూల్కి తీసుకెళ్ళరా అని చెప్పేసి ఏడ్చి తెగ గొడవ చేసి ఏడ్చి నిద్రపోయిందనమాట. ఇక్కడైతే మంచి రోజు అని చెప్పేసి అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళాము కదా. సో పిల్లల దగ్గర కొంచెంసేపు కూర్చుంది. ఇంకెక్కువసేపు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి ఇంటికైతే ఒక 5 మినిట్స్ కూర్చోపెట్టి అయితే తీసుకొస్తున్నా. తనకైతే అస్సలు ఇష్టమే లేదు వెనక్కి రావడానికి. అయినా కూడా ఇంకా తీసుకొచ్చేసా అనమాట. బాయ్ చెప్తుంది. వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళిన చాక్లెట్స్ అయితే ఇప్పించాను. ఇది వచ్చేసి నిన్ననమాట అడ్మిషన్ రాపిచ్చాము స్కూల్లో. సో స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఎగ్ కర్రీ అయితే చేసాము. మోక్షకి ఎగ్ అంటే చాలా ఇష్టము. సో రైస్ అయితే కలిపి పెట్టేసి ఎగ్ అయితే పెట్టాను. ఇంకా దానికి దానిమ్మకాయ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే ఒలిచి బాక్స్లో అయితే పోసేసాను. ఇంకా వాటర్ బాటిల్, కర్చీఫ్, స్పూన్ అయితే వేసి తన బాస్కెట్ని అయితే మంచిగా రెడీ చేశాను. నేను ప్రత్యేకంగా ఎగ్ కర్రీయే చేయడానికి చిన్న రీజన్ ఉందన్నమాట. ఏంటంటే తనకి ఎలాగో ఎగ్ అంటే ఇష్టము, నేనుండను, మోక్ష ఎలా తింటుందో ఏంటో అని చెప్పేసి నాకు దిగులుగా ఉంటుంది కదా. సో అన్నం తిన్నా తినకపోయినా కూడా ఎగ్ తిన్నా కూడా ఎంతో కొంతవరకు తన కడుపు నిండుతుందిలే అన్న ఫీలింగ్ తోటి నేను ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఎగ్ తిన్నా చాలే అన్న ఫీలింగ్తో. సో ఏడ్చుకుంటా వెళ్తుందేమో, మమ్మీకి ఎక్కువ అలవాటు అయిపోయింది, నాకు ఎక్కువగా అలవాటు అయిపోయింది కదా. సో స్కూల్కి వెళ్ళను అంటదేమో అనుకున్నాను. బాయ్ చెప్పేసి మరి ఎలా వెళ్ళిపోతుందో చూడండి. ఈవెన్ మోక్షని స్కూల్కి పంపించిన తర్వాత
మేడంకి ఫోన్ కూడా చేసి మరీ అడిగామనమాట. ఎలా ఉంది? ఏడుస్తుందా? దిగులేసుకుందా? అని జెప్పేసి. మేడం అయితే ఏంటి ఇన్ని మాటలు నేర్చుకుంది మీ పాప, ఎంత ముచ్చట్లు చెప్తుందో, పక్కన పిల్లలందరితో ముచ్చట్లు చెప్తూనే ఉంది అని జెప్పారు. అస్సలు ఏడవనే లేదని జెప్పారు. ఇంకా కొంచెం రిలాక్స్‌డ్ అనమాట అప్పుడు నాకు. ఈవినింగ్ బస్ టైమ్ అవ్వంగానే అత్తయ్య అయితే వెళ్లారనమాట తీసుకురావడానికి. బస్ దిగగానే బస్‌లో పిల్లలందరూ కూడా మోక్ష, మోక్ష బాయ్ అని చెప్తున్నారంటే, "ఏంటమ్మా వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా?" అని అడిగారంట వాళ్ళ నాయనమ్మ. "వీళ్ళందరూ మా స్కూలే. మా స్కూల్ చాలా బావుంది. చాలా బొమ్మలున్నాయి. నేను రోజు స్కూల్‌కెళ్తాను. మిస్ గూడా ఉంది" అని చెప్పేసి బోలెడన్ని కబుర్లు చెప్తుంది. ఫస్ట్ డే స్కూల్‌లోనే ఫుల్ హ్యాపీగా ఎళ్ళొచ్చేసింది. అసలు కొంచెం కూడా ఏడవలేదు. నేనే మరీ టూ మచ్‌గా ఆలోచిచ్చా అనమాట. రెండో రోజైనా సరే మారం చేస్తదిలే, ఫస్ట్ రోజు ఎళ్ళొచ్చాక అనుకున్నాను కానీ, మోక్ష నిద్రలేమా స్కూల్‌కి వెళ్ళవా అంటే, మమ్మీ స్కూల్‌కెళ్ళాలి కదా! అని చెప్పేసి ఈరోజు గూడా నిద్రలేసి చకా చకా రెడీ అయిపోయి ఎంచక్కా బాయ్ చెప్పేసయితే స్కూల్‌కి వెళ్ళిపోయింది. మోక్ష ఇలా స్కూల్‌కి వెళ్తుంది అని మాత్రం నేను కొంచెం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చూస్తూ ఉండంగానే గగన్ ఫస్ట్ డే టు స్కూల్ నుంచి మోక్ష ఫస్ట్ డే టు స్కూల్ దగ్గరకైతే వచ్చింది. సో, వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.